చిరంజీవి గారు 70 సినిమాల్లో సెకండ్ సినిమా దాని పేరు ఏంటి? కోతల రాయుడు కొత్తలాడు సినిమా. మన చరిత్ర చిత్ర బ్యానర్ మీద మన తమ్మారెడ్డి భరద్వాజ గారి చిరంజీవి గారు తీసిన సినిమా ఇది. వాసు గారు చరిత్ర ప్రొడ్యూసర్గా చరిత్ర చిత్ర బ్యానర్ మీద మన తమ్మారెడ్డి భరద్వాజ గారు తీసిన సినిమా. వాసు గారు డైరెక్టర్. ఈ సినిమా వచ్చి 15th సెప్టెంబర్ 1979 రిలీజ్ అయింది. కోతల రాయుడు అంటే అప్పట్లో రేడియోలో పాట వస్తే ఫస్ట్ ఓ కళ్ళంక కొలవల్లంక లంక కాదు రాముని చేత ఆ పాట రింగులిటి కనపడ అది ఎప్పుడు చూడు అక్కడ వచ్చేది. దాంట్లో చైల్డ్ ఆర్టిస్ట్గా చేశారు తులసి గారు. చిరంజీవి గారికి వాళ్ళ అన్న కూతురుగా చేసిన సినిమాలో చాలా బాగుంటుంది అన్నమాట. మళ్ళీ అంటారు సాంగ్ అది. అలాగే ఈ సినిమాలో చిరంజీవి స్టార్టింగ్ నుంచి మొత్తం అన్ని అబద్ధాలు చెప్పుకుంటున్నాడు. ఇట్లా ఇలా దేవుని మీద ప్రమాణం చేసి నేను అన్ని నిజాలే చెప్తాను అబద్ధాలు చెప్తాను చెప్పుకుంటుంటాడు. అది లాస్ట్ ఒక ట్విస్ట్ మాదిరి పెట్టేస్తుంటాడు సినిమాలో. చిరంజీవి వాళ్ళ ఫాదర్ ఏం సుందర్ గారు వేశారు. వాళ్ళ అబ్బాయిలుగా చిరంజీవి గారు, చక్రపాణి గారు, మళ్ళీ వచ్చేసి గిరిబాబు. చక్రపాణి గారు అంటే మన రోజాలన్న భర్త. వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు వేసి ఉంటారు. వాళ్ళు చిరంజీవి వాళ్ళ నాయన్ని ఏదో విధంగా ఇది బ్లాక్మెయిల్ చేసి సినిమాలో పన్ను జరిపించుకోవాలని చెప్పి డబ్బులు బ్లాక్మెయిల్ చేయాలని చెప్పేసి చేస్తూ ఉంటారు అనమాట. మంజు వారికి అడ్డం పెట్టుకుని మంజు వారికి మంచి క్యారెక్టర్ దాంట్లో. అది ఎవరికి తెలియకుండా ఆయన ఒకటే ఫేస్ చేస్తూ ఉంటాడు. చిరంజీవి కనుక్కొని తను ఫేస్ చేసి దాన్ని ఎట్లా చేంజ్ చేశాడని చెప్పేసి సస్పెన్స్ మొత్తం అంతా సస్పెన్స్. చూడడం చిరంజీవి ఉడికాడ తీసుకోదంటారు. మళ్ళీ ఉంటుంది సినిమాలో. ఇంకా స్టార్టింగే ఏ రవ్వ ఉంటుంది అంతా ఫ్లాష్ బ్యాక్. అది క్లైమాక్స్లో చిరంజీవి బయటకు విడిపించుకొస్తారు. వీళ్ళ అన్నలు ఇద్దరు గిరిబాబు గారు ప్లస్ చక్రపాణి. చాలా బాగుంటుంది. ఫస్ట్ అంతా సాఫీగా జరిగిన ఎండింగ్కి వచ్చేలాగే సినిమాకి మాత్రం మంచి ఇంట్రెస్ట్ పెట్టింటారు సినిమాలో. లాస్ట్ క్లైమాక్స్లో ఎట్లా సస్పెన్స్ మెయింటైన్ చేస్తారు, ఎట్లా బయటకు తీసుకొచ్చారని బాగా చూపించారు దాంట్లో క్లైమాక్స్లో. థియేటర్ చేసి మనకి రిపీట్ సినిమాలో వెంకటేశ్వర శ్రీకాంత్ అక్కడ ఈ రెండు థియేటర్లు ఎక్కడ చూశాను నాకు అనంతపూర్లో. అవి పోస్టర్లు బాగా గుర్తింపు చిరంజీవి పోస్టర్లు, కోతలాడు పోస్టర్లు, ఆ టైటిల్లో కూడా చిరంజీవి డిఫరెంట్గా పడతా టైటిల్స్ రౌండ్ చేసుకుంటా అది దానికే అరుస్తాను నింపి అంత ఇది పాటల్లో అన్నీ. అప్పుడు బెల్ పాయింట్లు ఉన్నట్లు చక్కగా ఇంతవరకు ఉంటాడు బెల్ పాయింట్లు. ఇప్పుడు చూస్తే నవ్వుకుంటారు అనుకుంటుంది. టికెట్ రేట్ ఎంత? అప్పుడు ₹10 కూడా ఉంది. ₹10 కూడా ఉండదు నాకు తెలిసి. 45 పైసలు 50 పైసలు సినిమా పోవాలంటే అంతే. ఇక ₹1 తీసుకొని పోతే సినిమా చూసుకొని బయటకు వచ్చేసా అండి. అప్పుడు అక్కడ తాడపత్రి ఉంటుంది కదా, చుట్టూరు ఉన్నప్పుడు తాడపత్రిలో సినిమా చూస్తూ ఉంటుంది కదా. అక్కడ ఎప్పుడు డబ్బులు ఊరికే సంచులు కట్టుకొని సంచులకి వేసుకుంటాను అని మొత్తం అందులో పాటలో అది ఎట్లా టేబుల్స్ మామూలు టేబుల్స్ ఇవి అంత ఎక్కడ ఆనుకుంటే కూడా ఉండదు. ఇట్లా కూర్చోవలసిందే పోయి లోపలికి అంతే ఇట్లా చూసుకుంటూ కూర్చోవలసిందే. అది చేరుందా అని చూసేవాడు ఎప్పుడు సినిమా పడుతుంది ఎప్పుడు ఇదిరా అని చెప్పి ఎదురు చూసే రోజులు అవి. ఎట్లా పడుతుంది సినిమా అనేది, సినిమా ఎప్పుడు పడుతుంది చూద్దాం అనేది ఎట్లా ఉంటాడు దానిలో. థియేటర్ ఎట్లా జరిగింది ఈ కలెక్షన్ ఇవి అయితే హైయెస్ట్ వచ్చేసి విజయవాడను, ఏలూరు, తణుకు, మనకి తిరుపతిలో హైయెస్ట్ రన్ వచ్చింది. మా అనంతపూర్లో 13 రోజులు ఆడింది సినిమా. అంటే అప్పట్లో రన్స్ అయితే మామూలే వచ్చింది సినిమా. కానీ చిరంజీవికి మంచి పేరు వచ్చింది ఈ సినిమా వల్ల. అన్నయ్యకి మంచి పేరు వచ్చింది సినిమాలో. కోతలాడు పాటలు మాధవి గారు వేశారు. మాధవి గారిని చిరంజీవి ట్రాప్ చేసి చేయాలని చూస్తాడు. అది కూడా ట్విస్ట్ లాస్ట్లో బాగుంది సినిమా. క్లైమాక్స్కి వచ్చేదానికి సినిమా చాలా బాగుంది. సినిమా కోతలాడు కన్నా ముందు వచ్చేసి ఏదో సినిమా ఉంది థియేటర్కి వెళ్తారు. అంటే ఇంత కాదు కానీ ఒక రేంజ్ 79 అంటే ఇంకా అప్కమింగ్ కదా చిరంజీవి. 78 అంటే 79 ఇంకా అంటే చిరంజీవి ఇతను చేస్తున్నాడు అనేది మాత్రం పడిపోయింది. అన్నయ్య పేరు మీద పడిపోయింది చిరంజీవి. అప్పుడు చిరంజీవి గారు కాంపిటేట్ వేరే హీరోలు అంటే ఏం లేదు. అప్పట్లో అందరూ టాప్లో ఉండేవాళ్ళు. అప్పట్లో ఇప్పుడున్న వాళ్ళకి కన్నా అప్పుడున్న వాళ్ళు పాత వాళ్ళంతా కృష్ణ, సోన్బాబు వీళ్ళంతా ఫుల్ కదా. అప్పటికి చిరంజీవి అప్కమింగ్గా యూత్కి చిరంజీవి కానీ సూటబుల్ అవుతాడు అనే క్షణాలు ఉన్న సినిమా అప్పట్లో అది. మరి ఈ సినిమా చిరంజీవి అంటే డ్యాన్స్ కూడా ఉంటాయి. ఉన్నాయి డ్యాన్స్లు కూడా సపరేట్గా చిరంజీవి ఒకటి స్పెషల్గా డ్యాన్స్ చేస్తాడు ఒకటి. అంటే మొత్తం మ్యూజికే కాదు, ఓన్లీ మ్యూజిక్ పెట్టుకొని వాళ్ళ ఆయన ఇట్లా ట్రాప్ చేశారని ఏదో
దాని బ్యాక్గ్రౌండ్గా మ్యూజిక్ పెట్టుకొని రూమ్లో చిరంజీవి కూడా డ్యాన్స్ చేసేది ఒకటి ఉంది, అది కూడా సూపర్. మాధురి గారితో డూయట్ ఉంటుంది, కొండకు నా పెళ్ళాడిన సాంగ్ ఒకటి, అది కూడా బాగుంటుంది సాంగ్ మొత్తం. సినిమా మొత్తం మీకు బాగా నచ్చిన బెస్ట్ సీన్? బెస్ట్ సీన్ అంటే ఎప్పుడు అలా తిరుగుతూ ఉంటాడు, వీళ్ళు అన్నదమ్ములు ఇద్దరు బ్రహ్మాండంగా ఉన్నారా, నువ్వు చూస్తే ఎప్పుడు పనికి వాళ్ళ అన్నీ బద్దలాడుకుంటా పిల్లలతో బద్దలాడుకుంటుంటా అంటే జీవితంలో ఎప్పుడోసారి నేను ఉపయోగపడతాను అని చెప్పి చిరంజీవి వాళ్ళ నాయన సేవ్ చేసే విషయంలో చిరంజీవి పడినప్పుడు చిరంజీవి ఫేస్ యాక్షన్స్ ఇవన్నీ సూపర్గా ఉంటాయి. నేను కూడా మంచిగా చేశాను 4 నాయకులు. ఆ సీన్ చాలా బాగుంటుంది. ఎట్లా కూడా చూస్తే ఆ సీన్ మాత్రం చాలా బాగుంటుంది. సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ పిల్లలు అందరూ కూడా బాగా ఎంజాయ్ చేసే సినిమా బాగుంటుంది. అప్పట్లో బాగా వినపడ్డ పేరు, బాగా కోదల్లాడి సినిమా అనేది బాగా నోటెడ్ పేరు. రేడియోలో పాట వచ్చిందంటే ఆ పాటే, ఇంకెప్పుడు కూడా ఆ సాంగ్ తప్పు వేరేది కాదు, అది వచ్చేది పాట రేడియోలో. కోతలు అంటే అబద్ధాలు అన్ని కోతలు.